నువ్వు ఎస్ని ఎంత హ్యాపీగా తీసుకుంటావో నువ్వు కూడా అంత హ్యాపీగా తీసుకోవాలి. నీకు ఒక అమ్మాయి నచ్చితే నచ్చిందని చెప్పే రైట్ నీకెంత ఉందో, ఆ అమ్మాయికి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేంత రైట్ అంతే ఉంది. అవతల వాళ్ళ డెసిషన్ ని నువ్వు అంతే అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి కన్సిడర్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, నీ డేటింగ్ ఫేజ్ లో అవ్వచ్చు, నీ రిలేషన్షిప్ ఫేజ్ లో అవ్వచ్చు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అవతల వాళ్ళు నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నచ్చలేదు, నేను అందులో నుంచి బయటకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు బ్రేకప్ విత్ యూ అని చెప్తే ఓకే తప్ప నీ నోట్లో నుంచి ఇంకేం మాట రాకూడదు. కొన్నిసార్లు రీజన్ అడగచ్చు, ఒకవేళ ఆ రీజన్ వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు, లేకపోతే లేదు. నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి. లేదు ఆ అమ్మాయి చెప్పాలనుకుంది, ఆ అబ్బాయి చెప్పాలనుకున్నాడు, తెలుసుకోండి. రీజన్ తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే నావే తప్పులు ఉన్నాయి, ఇవి అమ్మాయికి నచ్చలేదు అందుకు వద్దని చెప్పింది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదంటే ఆ డేటింగ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పిన క్వాలిటీస్ లేదంటే అబ్బాయి చెప్పిన తప్పులు నిజంగా అవి నా తప్పులేనా, లేకపోతే తనకు సరిగ్గా కన్వే అవ్వలేదా, మీ తప్పులు అనుకున్నారు, మార్చుకోవాలనుకుంటున్నారు, అప్డేట్ అయ్యి నీకు నువ్వు మార్చుకొని కొన్ని రోజులు టైం తీసుకొని ఇంకొకరు ఎవరైనా నచ్చితే ఆతో డేటింగ్ చేయి. లేదు నీకు తప్పుల్లా అనిపించలేదు, అది నీ యొక్క ట్రూ సెల్ఫే అవ్వచ్చు, అప్పుడు ముందుగుండా నీ యొక్క ట్రూ సెల్ఫ్ ని అవతల వాళ్ళకి చెప్పు నీ నెక్స్ట్ డేటింగ్ ఫేజ్ లో.